అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జగిత్యాల ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్ రంగప్రవేశం ద్వారా ఈ అంశానికి ముగింపు పలికింది. ఇరు వర్గాల నేతలతో జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. పాత తరం నాయకులకే మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. జీవన్ రెడ్డి వర్గానికి కొంత ఊరటనిచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి డిమాండ్లపై సానుకూలంగా అధిష్టానం అయితే స్పందించింది. పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వారికే ప్రాధాన్యత ఇవ్వాలనేది మొదటి డిమాండ్. ఇక విధేయతకే పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడం కూడా జరిగింది. పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నంగా కూడా చెప్తూ ఉన్నారు. చెరో 2.5 ఏళ్లు చైర్మన్ పీఠం పంచుకునేలా ఇరు వర్గాలకు సూచించినట్లుగా సమాచారం. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. జిల్లా మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ మున్సిపాలిటీ జెండా ఎగరవేసే అవకాశం అందులో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు సంకోచం అక్కర్లేదు. నేను దాకా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి యొక్క అభ్యర్థులను ఓడించడానికి తిరిగిండే ఎమ్మెల్యే ఇలా మళ్ళీ ఆ డబ్బు మద్యం డబ్బు విచ్చలవిడి పంపిణీ చేసి తర్వాత అటు కష్టపడి ఇటు కష్టపడి పోటీకి తట్టుకొని వీళ్ళ స్వతంత్రంగా కొద్దిగా గెలిచి వచ్చిందే. కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దయచేసి అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ రాజకీయ స్వార్థం కొరకు దయచేసి ఏది ఇస్తుందో పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నీడన కాంగ్రెస్ పార్టీ జెండాని ఏది ఇస్తుందో పట్టుకుని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలకు ఆ చైర్పర్సన్ అవకాశం కల్పించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడిపై చేయండి అని చెప్పంటారు. రైట్. జగిత్యాల పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. జగిత్యాల ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ అయితే పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, విశ్వనాథన్ సవాంగ్ ఏఐసిసి సెక్రటరీ ఆయన రంగంలోకి దిగాల్సి వచ్చింది. అంటే స్టేట్కి సంబంధించి ఎవరు మాట్లాడినా జీవన్ రెడ్డి వినేటువంటి పరిస్థితులు లేవా, లేకపోతే నేరుగా అధిష్టానంతోనే ఆ స్థాయిలో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యను కొలిక్కి తీసుకురాలేకపోయారా అనేది కూడా ఒకంత చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి వస్తే తప్ప ఈ అంశం జగిత్యాల మున్సిపాలిటీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కొలిక్కొచ్చినట్లుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఎలాంటి సజెషన్ ఇచ్చారు? దీనికి సంబంధించి సద్దుమణగడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి? ఇరు వర్గాలు కూడా శాంతించినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా జగిత్యాల ఇష్యూ ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే ఈ చైర్మన్కి సంబంధించినటువంటి పదవి కావచ్చు, అలాగే పంతం నెగ్గించుకునే పని కావచ్చు, ఈ రెండు కూడా ఒక్కసారిగా జీవన్ రెడ్డి గెలిచాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన అటు సంజయ్ పైన విమర్శలు చేస్తూ అంటే కార్యకర్తలను అంటే కాంగ్రెస్ పార్టీని ఇటు కార్యకర్తలను నమ్ముకొని పార్టీని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కూడా ఆయన గతం నుంచి మొన్న ఎలక్షన్ ముందు నుంచి కూడా అదే చెప్పారు. దాని తర్వాత ఇండిపెండెంట్ కూడా ఏదైతే కాంగ్రెస్లోనే ఉన్నటువంటి వాళ్లకు బీఫాములు రాకపోతే వాళ్ళని ఇండిపెండెంట్గా నిలబెట్టి వాళ్ళను కూడా గెలిపించుకొని ఇక్కడ ఇండిపెండెంట్ 14 మంది, దాంతోపాటుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి కొంతమంది వీళ్ళందరూ దాదాపు 20-25 మంది దాకా సంజయ్ వర్గం అయితే జీవన్ రెడ్డి వర్గం అయితే గెలిచింది. సో మొత్తం కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్రగతి భవన్లో ఏదైతే విశ్వనాథన్ ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ గారి మీటింగ్లో అంటే అటు సంజయ్ తోటి ఏఐసిసి విశ్వనాథన్ మాట్లాడారు, ఇటు జీవన్ రెడ్డి తోటి సపరేట్గా మాట్లాడారు. సో ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది జగిత్యాలలో? మొత్తం కూడా జగిత్యాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని మొత్తం కూడా కనుక్కున్నారు. సో ముఖ్యంగా ఆయన కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తలకు పార్టీలో పనిచేసినటువంటి వాళ్లకు ప్రథమ స్థానం ఎప్పుడు కల్పిస్తామని పార్టీ చెప్తా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అది ఉంటుంది బాహాటంగానే. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు పదవి దొరుకుతుంది, అలాగే అంత స్థాయి కూడా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం మరొకసారి నిజమైందని చెప్పుకోవచ్చు. ఆయన ఈ మేయర్కు సంబంధించి కూడా 2.5 సంవత్సరాలు ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ కోసం ఆ జెండాను మోసారో, సో వాళ్ళకి మేయర్ పదవి
అలాగే డిప్యూటీ మేయర్ పదవి రెండున్నర సంవత్సరాలు వాళ్ళకే ఇస్తారు అని కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇటు సంజయ్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు కూడా మరి మరో 2.5 సంవత్సరాలు ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. సో దీంతో మరి మొత్తం కూడా పంతం ఎట్టకేలకు నెగ్గించుకున్నారు. ఎందుకంటే ఈ పదవి కోసమే, అధికారం ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి జగిత్యాల డెవలప్ చేయాలంటే ముఖ్యంగా అధికారం ఉండాలి. మేయర్ ఇక్కడ ఏదైతే చైర్మన్ ఉంటేనే మరి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అది కూడా ప్రభుత్వం సహకారం ఉండాలి కాబట్టి సో మొత్తం కూడా అధిష్టానాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానాన్ని మరి మెడలు వంచి మరి పంతం నెగ్గించుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే మురళి, ముఖ్యంగా ఒకవేళ ఆయన నిలబెట్టినటువంటి ఇండిపెండెంట్లు గెలవకపోయినా, పార్టీలో ఆయనకి ఇచ్చినటువంటి సీట్లు ఏవైతున్నాయో అవి గెలవకపోయినా కానీ మరి జీవన్ రెడ్డి రాజకీయం, జీవన్ రెడ్డి ప్రస్థానం మరి కాంగ్రెస్లో ఏ విధంగా ఉండేదో ఏంటో మరి ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనప్పటికీ ఈ జగిత్యాల నియోజకవర్గానికి ప్రస్తుతానికైతే ఒక ఎండ్ కార్డు పడింది. ఈ చైర్మన్ పదవికి సంబంధించి కూడా ఈ ఎండ్ కార్డు పడిందని అయితే అంటే 2.5 ఫార్ములా అనేది కాంగ్రెస్ పార్టీకి అచ్చి రాలేదు అనేటువంటి ఒక మాట కూడా కర్ణాటక రాజకీయాల్ని ఉటంకిస్తూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే మొదటి 2.5 ఏళ్ళు ఎవరికి ఇస్తారు? జీవన్ రెడ్డి వర్గానికి ఇస్తారా, సంజయ్ వర్గానికి ఇస్తారా అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఒకసారి పదవి చేపట్టిన తర్వాత అంత తేలిగ్గా ఇమ్మీడియట్గా కూడా దాని నుంచి దిగేటువంటి అవకాశాలు లేవు అనేది కూడా ఒకంత వినిపిస్తున్నటువంటి డిస్కషన్. అది కాంగ్రెస్ పార్టీ లాంటి దాంట్లో 2.5 ఏళ్ల హామీ అనేది రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా ఆ సమయానికి వాళ్ళు మళ్ళీ దిగుతారా, దిగిపోయి మరి జీవన్ రెడ్డి వర్గమా, సంజయ్ వర్గమా ఆ సమయానికి పీఠం ఎక్కిస్తారా అంటే అది కూడా గ్యారంటీ లేనటువంటి సిచ్యువేషన్గా ముందు ఎవరికి ఇస్తారనే ఒక ప్రశ్న. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? ఎస్, అంటే జీవన్ రెడ్డి అదే ముందుగా ఏదైతే విశ్వనాథన్ గారికి అదే చెప్పారు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు, పార్టీ కోసం జెండా మోసిన వాళ్లకు ముందుగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. నాకు పదవి ఇచ్చినా ఇవ్వకున్నా నాకు అవసరం లేదు. సో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి, కార్యకర్తలని గుర్తించండి, కార్యకర్తలు కష్టపడుతున్నారు వాళ్ళకి పదవి ఇవ్వండి అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఏదైతే విశ్వనాథన్ ఏఐసిసికి సంబంధించిన కూడా సానుకూలంగా స్పందించారు. ఫస్ట్ 2.5 సంవత్సరాలు మరి జీవన్ రెడ్డి వర్గానికే ఇస్తారు అనేది కూడా ఒకవైపు తెలుస్తూ ఉంది. మరి చూడాలి నిజంగా మరి ఒకవైపు ఏదైతే పదవి దక్కించుకున్న తర్వాత మరి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటు సంజయ్ కూడా ఇప్పుడు సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మురళి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్లోకి అంటే అఫీషియల్గా రానప్పటికీ కూడా మరి కాంగ్రెస్కి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఒకవైపు బీఆర్ఎస్లోనే ఉన్నానని ఒకవైపు ఉంది. మరి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా మరి కాంగ్రెస్లోనే మరి ఆయన తిరుగుతూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మేయర్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి ఇస్తే మరి నెక్స్ట్ అతని భవిష్యత్తు ఏంటి ఆ నియోజకవర్గంలో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఇవన్నీ కూడా మరి ఏం జరగబోతాయి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ జగిత్యాలకు సంబంధించి అయితే ప్రస్తుతం జీవన్ రెడ్డి ఎపిసోడ్ ప్రస్తుతానికైతే సైలెంట్ అయిపోయింది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక జగిత్యాల ఎపిసోడ్కి అయితే ఫుల్ స్టాప్ పడింది. ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్ ఆయన రంగప్రవేశం చేస్తే తప్ప కొలికి రాలేదనేటువంటి సమాచారం. ఇరు వర్గాల నేతలతో జరిగినటువంటి చర్చలైతే సఫలమయ్యాయి. పాత తరం నాయకులకే మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. జీవన్ రెడ్డి వర్గానికి కొంత ఈ అంశం ఊరటనిచ్చేదిగా కూడా చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి డిమాండ్లపై సానుకూలంగా అధిష్టానం స్పందించినట్లుగా తెలుస్తోంది. పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా జీవన్ రెడ్డి ముందు నుంచి చెప్తూ ఉన్నారు. విధేయతకే ఈ నేపథ్యంలో పెద్దపీట వేయాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ క్యాడర్లో ఈ అంశం ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం అయితే చేసింది. చెరో 2.5 ఏళ్లు చైర్మన్ పీఠం పంచుకునేలా ఇరు వర్గాలకు సూచించినట్లుగా సమాచారం.